నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను వందన. మనం నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలో విన్నాము. మరి మనకి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఆయననే విద్యాశాఖ మంత్రిగా ఉండాలా, లేదు అంటే ఆయన ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టాలా అనేది మనము పబ్లిక్ బాయ్స్లో విందాము. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి రేవంత్ రెడ్డి గారికి ఆ పోస్ట్కి మీరు సపోర్ట్ చేస్తారా లేదా? ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి కావచ్చు, తర్వాత విద్యావ్యవస్థ పైన తను మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా కొన్ని ఉపాధ్యాయుల మీటింగ్స్లలో ఉపాధ్యాయుల పట్ల మాట్లాడిన మాటలు కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య అవలంబిస్తున్న కొన్ని విద్యా విధానాలు కావచ్చు, కొంచెం బాధాకరంగానే ఉంది. ఇటు విద్యార్థులను కించపరుస్తుండో, ఇటు ఉద్యోగులను కించపరుస్తుండో, ఇటు విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుండో. ఏమనంటే బై ఫోర్స్గా మీరు కావాల్సుకొని ఒకటి హంగామా క్రియేట్ చేయాలని ట్రై చేస్తారని చెప్పేసి తిరిగి నిందలు మాపైన వేసే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆయన ద్వారా మేము విద్యా మంత్రిగా ఉండే కంటే ముఖ్యమంత్రిగా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ఉండే ఆ విద్యా మంత్రి శాఖను, ఎందుకంటే అదనపు బాధ్యతలు మోస్తూ కూడా తను ఏదైనా ప్రెస్టేషన్కి గురై ముఖ్యమంత్రి పాత్ర, ఇటు మిగతా ఇతర మంత్రిత్వ శాఖలను ఎంగేజ్ చేయడము, ఇటు విద్యామంత్రిగా డీల్ చేయడము తనతో ఇబ్బంది అవుతుందో అనిపిస్తుంది ఒక దశలో. మరి అదేదో విద్యామంత్రి ఒక పర్ఫెక్ట్ మంచి చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. శ్రీధర్ బాబు లాంటి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఒక ఇప్పుడు ఉన్న మినిస్టర్స్ క్యాబినెట్లో పోలా హైలీ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ చాలామంది మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్లో ఉన్నారు. ఓలో కేపబుల్ పర్సన్కు విద్యా వ్యవస్థను చెప్తే తను ఇండివిజువల్గా ఎంగేజ్గా వ్యవస్థ పైన పరిపూర్ణంగా అవగాహనతో డీల్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా వ్యవస్థ. ఇటు రాష్ట్ర పరిస్థితిని చూసుకుంటే, ఆర్థిక పరిస్థితిని చూసుకుంటే, ఇటు విద్యా వ్యవస్థ అనేది అదొక, నాకు తెలిసినంత వరకు విద్యా వ్యవస్థ అనేది గవర్నమెంట్కు ప్యారలల్ సమాంతర వ్యవస్థ. దాన్ని భుజాన వేసుకుంటే ఇంకొక గవర్నమెంట్ని మోసినట్టే. ఎందుకంటే విద్యా వ్యవస్థ అంటే నాటించే 1 లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారు, 1 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. కొన్ని అటు ఉన్నత విద్య ఉంటుంది, ప్రాథమిక విద్య ఉంటుంది, ఇటు ఇంజనీరింగ్ విద్య ఉంటుంది. ఇన్నిటిని నేను మొయ్యగలుగుతున్నా అనేది ఒక భ్రమనే అనిపిస్తుంది తన నుంచి అయితే. కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తారు బెటర్ ఏమో. నిన్న మీటింగ్లో చెప్తున్నారు కదా సార్, నర్సరీ నుంచి 12th వరకు మేము అల్పాహారం ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా, విద్యా వ్యవస్థకు న్యాయం చేస్తున్నందుకు రాజీనామా చేయాలా, ఉపాధ్యాయులకు అందరికీ 14 సంవత్సరాలు లేనిది ఇప్పుడు ప్రమోషన్స్ ఇస్తున్నాము, 30,000కు పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా అని కొన్ని మాటలు విన్నాం. మరి దీనిపై ఏం చెప్తారు? రాజీనామా విషయం అనేది మాకు అవసరం లేదు. ఇక్కడ జరిగినటువంటి వసతులు, పిల్లలకు కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు కావాలని మేము కోరుతాం. అయితే ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది, ఇంకా కొన్ని స్కూళ్ళల్లో ఖాళీగానే ఉన్నది, కొన్ని స్కూళ్ళల్లో రిటైర్మెంట్ ఖాళీలు అవుతున్నాయి, ఇంకా అవుతున్నాయి. వాటికి ఎలాంటి అపాయింట్మెంట్, రిక్రూట్మెంట్ ఏవి లేవు. అట్లా మళ్ళీ సరే ఖాళీగా ఉన్నటువంటి వాటిల్లో కొత్త ఉపాధ్యాయులను ఎవరైనా కాంట్రాక్ట్ బేస్లో నింపుతారా అంటే అలా కూడా లేదు. ఇక ఇలాంటి సదుపాయాలు లేనప్పుడు ఆ సదుపాయాలు కావాలనేటువంటిది కోరడం ఇక్కడ జరుగుతుంది. సార్, ఒక స్టూడెంట్ మీద 1,08,000 ఖర్చు చేస్తున్నారంట. అలాంటప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు పంపిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్ అయినా జాయిన్ చేస్తే, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడిని, ముఖ్యమంత్రి అయ్యాను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే పిల్లలకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని అంటున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. అసలు 1,08,000 ఖర్చు అనేటువంటిది ఏ విధంగా తీసుకుంటున్నారు అనేటువంటిది అక్కడ సమంజసంగా కాదు. ఎందుకంటే ఆ 1,08,000 అటువంటి ఖర్చు పిల్లల మీద డైరెక్ట్గా అక్కడ అందుతట్లేదు, అవి మధ్యలో వెళ్ళిపోతున్నాయి. ఏ విధంగా అంటే ఇప్పుడు పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు వచ్చిన దగ్గరనే ఇమ్మీడియట్గా తీసుకొని అక్కడ పంపించే ఏర్పాట్లు అనేది రావాలి. ఇప్పటి వరకు 2 ఏళ్ళు గడిచినా ఏవీ రాలేదు. ఇప్పుడు ఒక్కొక్క టీచరు 5 తరగతులను పెట్టుకొని ఎవరికి న్యాయం చేయగలుగుతాడు? ఎన్ని సబ్జెక్టులని న్యాయం చేయగలుగుతారు? ఇప్పుడు ఇంకా తీసుకున్నట్టయితే హై స్కూళ్ళల్లో స్ట్రెంత్ కొన్నిట్లలో అత్యధికంగా పెరిగిపోతున్నది, కొన్ని స్కూళ్ళల్లో అల్పంగా పూర్తి తక్కువగా ఉన్నది. ఇమ్మీడియట్గా మంత్ వైజ్గా డేటా తీసుకొని ఆ సర్దుబాటు అనేది చేయగలిగితే పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు అనేది ఇంప్లిమెంటేషన్లో లేదు, ప్రకటనల్లో మీడియాలో మాత్రమే కనిపిస్తున్నది. విద్యార్థులకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా? మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి అన్ని ఫెసిలిటీస్ అనేవి లేవు. ఎందుకంటే గవర్నమెంట్గానే ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి పిల్లలు ఆకర్షితులై అక్కడ వెళ్తున్నారు, మా గవర్నమెంట్ స్కూల్స్కి రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఫెసిలిటీస్ లేవనే కదా అర్థము. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ మేము ఇచ్చినట్టయితే మా స్కూల్కి ఎందుకు రారు పిల్లలు? తప్పకుండా వస్తారు గవర్నమెంట్ స్కూల్స్కి. కాబట్టి ఇంకా పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ తప్పకుండా రేవంత్ రెడ్డి సార్ తప్పకుండా సమకూరుస్తారని మేము అనుకుంటున్నాము.
నిన్న అన్నారు విద్యా వ్యవస్థకి తగిన న్యాయం చేసినందుకు రాజీనామా చేయాలా, ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా అని ఇలా మాటలు విన్నాం. మరి దీనిపై ఏం చెప్తారు? అఫ్ కోర్స్ సార్ విద్యాశాఖని తన దగ్గర ఉంచుకొని కొన్ని సమస్యలకి పరిష్కారం చూపించి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఏండ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ల బదిలీలు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసినందుకు మేము నిజంగా మా టీచర్స్, మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరపున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అట్లాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి, అదే 10 సంవత్సరాల నుంచి మేము బదిలీలు జరగక, ప్రమోషన్స్ జరగక ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆయన వచ్చి పరిష్కరించారో, అట్లాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి వాటికి కూడా పరిష్కారం చూపించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సమస్యలు తప్పకుండా, ఉపాధ్యాయుల సమస్యలు అన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మరీ వచ్చారు కదా. మరి మిగతా సమస్యలు కూడా పరిష్కరించాలి కదా. అవి కూడా పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థ మీద 9% ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ అంటారా? అంటే ఇంకెక్కువ ఖర్చు పెట్టాలా? ఇది కరెక్ట్ సరిపోతుందా? అవును, విద్యా వ్యవస్థ పైన 9% కాదు, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎందుకంటే విద్యనే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేది. విద్యనే మన భారతదేశానికి డెవలప్మెంట్కి తొలిమెట్టు. సో విద్య పైన ఎంత ఖర్చు పెట్టినా తప్పనేది లేదని నా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు మీటింగ్లో అన్నారు, ఒక విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలని. అంటే ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థకి ఒక న్యాయం జరుగుతుందా? ఏం చెప్తారు అసలు? అంటే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయమని అనడం లేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి మంత్రుల కంటే తక్కువ మంత్రులు ఇవాళ 2.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం అయిపోయినప్పటికి కూడా, సగం వాళ్ళ టర్మ్ అయిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అన్ని మంత్రిత్వ శాఖలు అనేటువంటివి భర్తీ కాలేదు. కాబట్టి ఎవరైతే మనకు ఏ మంత్రిత్వ శాఖ ఆ మంత్రిత్వ శాఖ ఉంటేనే సక్రమంగా పాలన జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి సంపూర్ణ స్థాయిలో అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఒక విద్యాశాఖ మంత్రిగా ఇంకొకరిని నియమించడం ద్వారా విద్యాశాఖ ఇంకా ఎక్కువ బాగా పర్యవేక్షణ చేయగలుగుతారనేటువంటి ఉద్దేశంతో ఆ వాదన వస్తూ ఉంది. నిన్న మనం ఆయన మాటలు విన్నాము, నేను విద్యా వ్యవస్థకు న్యాయం చేసినందుకు రాజీనామా చేయాలా, ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినందుకు రాజీనామా చేయాలా, నేను 18 గంటలు పని చేస్తున్నందుకు రాజీనామా చేయాలని కొన్ని మాటలు అన్నాం. అంటే ముఖ్యంగా అన్నప్పుడు చాలా పనులు ఉంటాయి. అంటే ఈ విద్యాశాఖకు ఇంకొక మంత్రిని పెడితేనే కరెక్ట్ అంటారా? అంటే కొన్ని స్టేజెస్ మీద ప్రాక్టికల్గా రాజకీయ నాయకులు మాట్లాడేటువంటి మాటలు నిజానికి ప్రాక్టికల్గా జరిగేటువంటి ఫీల్డ్ లెవెల్లో జరిగేటువంటి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలలో 1,08,000 రూపాయలు ప్రభుత్వ విద్యార్థికి ఖర్చు పెడుతున్నామని మాట్లాడడం జరిగింది. 50,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు సంఖ్య వస్తుందని అనగానే ప్రభుత్వం అనే విద్య అనేటువంటిది ఒక సంక్షేమంగా, ఎందుకంటే కిలోమీటర్కి ఒక పాఠశాల నియమించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హ్యామ్లెట్లు రవాణా వ్యవస్థ లేక అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఉన్న కారణంగా అక్కడ మనకు పాఠశాలను పెట్టడం జరిగింది. ఆ పాఠశాలకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఉపాధ్యాయుల జీతాలు కావచ్చు, ఇవన్నీ లెక్క వేసుకొని 1,08,000 రూపాయలు ఖర్చు పెడుతున్నానని చెప్పడం అనేటువంటి అది కేవలం రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే చెప్పడం, కానీ ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే విద్య అనేది సంక్షేమం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కానీ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి సంఖ్య, మనం హ్యామ్లెట్లో ఉన్నటువంటి అక్కడ జనాభాను బట్టి అక్కడ పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. అది కొంత ఖర్చుతో మనకు రావచ్చు. ఎందుకంటే ప్రజలకు సంక్షేమం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఆ ఖర్చును కూడా మనం లెక్కబెట్టి చెప్పడం అంటే కేవలం అది ఉపాధ్యాయులను బదనాం చేయడం ఒకటే పనిగా పెట్టుకుని ప్రభుత్వం మాట్లాడినట్టుగా కనిపిస్తూ ఉంది. మేడం, మనకి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కదా, అంటే విద్యా వ్యవస్థకి రేవంత్ రెడ్డి గారు అలా ఉండడం కరెక్ట్ అంటారా? అంటే మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? విద్యాశాఖకు ఒక మంత్రి ఉండడం అనేది నిజంగా ఒక సీఎంఏ దాన్ని మంత్రిగా తీసుకున్నారంటే వారు విద్యకి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఉపాధ్యాయులందరం కూడా ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకు అంటే ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఒక విద్యాశాఖ మంత్రిగా చేసిన దాఖలాలు లేవు. ఆయన దాన్ని తీసుకోవడం అనేది ముదాహం. కాకపోతే ఆ ఒక్క ట్యాగ్ కోసమే ఆయన తీసుకున్నారేమో అని అనిపించేలాగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తుందండి. ఉపాధ్యాయుల విషయంలో కానీ, ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానీ, ఇప్పుడు విద్యారంగము, విద్యాశాఖ అంటే ఉపాధ్యాయులు ఒక ముఖ్యమైన భాగం. ఉపాధ్యాయులు లేనిదే విద్యాశాఖ లేదు. సో ఇవాళ ఇంతమంది ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు అంటే అది ఎవరి వైఫల్యం అంటే అది ఖచ్చితంగా
ప్రభుత్వ వైఫల్యం, అట్ ద సేమ్ టైం విద్యాశాఖకు ప్రాతినిధ్యత వహిస్తున్న సీఎం గారి వైఫల్యం కూడా నేను అభిప్రాయపడుతున్నాను. గత ప్రభుత్వాలలో సమ్మర్ హాలిడేస్లోనే యూనిఫామ్స్ సిద్ధంగా ఉండేవి పాఠశాలల్లో. కాకపోతే ఈరోజు ఆగస్టు 1 వచ్చినా సరే ఇప్పటి వరకు కూడా యూనిఫామ్స్ దాఖలా లేవు. పైపెచ్చు విద్యాశాఖ మంత్రి గారు యూనిఫామ్స్ విషయంలో గత ప్రభుత్వము ఏం చేసింది, అక్రమాలు చేసింది అని చెప్తున్నారు. అయితే మా ఉపాధ్యాయులు ఏ ప్రభుత్వానికి కూడా మేము కొమ్ముకాయము, కాకపోతే పరిస్థితులకు సాక్షిభూతంగా ఉన్నాం కాబట్టి మాకు ఈ విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి మేము వివిధ వేదిక పైన మాట్లాడాల్సి వస్తున్నది. ఇప్పటి వరకు యూనిఫామ్లు రాలేదు, బట్ట రిసీవ్ చేసుకోలేదు, టైలర్లకు కూడా పోలేదు. అటువంటి పరిస్థితుల్లో షూ సాక్స్లు అనేవి కొన్ని స్కూల్స్కి రావడం జరుగుతుంది. అంటే యూనిఫామ్ లేకుండా బూట్లు సాక్స్లు విద్యార్థులకి ఇచ్చివేసి దాన్ని వేసుకురమ్మనడం కూడా అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థలో ఒక క్రమ పద్ధతిలో అనేది జరగడం లేదు. జరుగుతుండొచ్చు, యూనిఫామ్స్ వస్తాయి, మేబీ 1 మంత్ తర్వాత రావచ్చు. పిల్లలకు స్కూల్ బ్యాగ్లు అన్నారు, అవి కూడా వస్తుండొచ్చు. బెల్టులు అన్నారు, వస్తుండొచ్చు. షూ సాక్స్లు అన్నారు, వస్తుండొచ్చు. కానీ అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో రావడం వల్ల ఏంటంటే పిల్లలలో కూడా ఒక సమాజంలో కూడా ప్రభుత్వం పైన ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలందరూ కూడా బూట్, సాక్స్, షూస్ అయి మహారాజులాగా స్కూల్కి వెళ్తున్నారండి. కానీ మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు బికారోల పిల్లల్లాగా చిరిగిపోయిన షర్టులు, ఇంట్లో ఉన్న ఏదో ఒక బట్టలు వేసుకొని వస్తున్నారు. ఈ దుస్థితి ఎందుకు పట్టింది? ఒకవేళ ఒక సీఎం విద్యాశాఖ తీసుకున్నారు అంటే ఈ దుస్థితి పట్టించడానికా అండి మీరు తీసుకున్నారు? మేడం, గవర్నమెంట్ స్కూల్ ఉన్న విద్యార్థులందరికీ ఒక న్యాయం జరుగుతుంటా అంటే నిన్న రేవంత్ రెడ్డి మాటలో మనం విన్నాము. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను విద్యా పట్ల మొత్తం న్యాయం చేస్తున్నాను, ప్రమోషన్స్ ఇస్తున్నాను, నేను ఎందుకు రాజీనామా చేయాలి అని ఇలా ఒక మాట విన్నాం. మరి దీనిపై ఏం చెప్తారు? ఉపాధ్యాయులు అనేది అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి మన ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. చాలా విషయాల్లో ఉపాధ్యాయుల పట్ల చిన్న చూపు చూస్తూ తను చాలా సభల్లో మాట్లాడడం కూడా జరిగింది. అది సమంజసం కాదు. ఏ సమాజం అయితే ఉపాధ్యాయులను ఉన్నత స్థితిలో చూస్తుందో ఆ సమాజం మాత్రమే వెలుగులోకి వస్తుంది. ఎందుకనంటే భావి భారత పౌరులను తీర్చిదిద్దేది, వాళ్ళ సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేసేది ఆ యంత్రాంగం అంతా కూడా కేవలం ఒక ఉపాధ్యాయుడు ఒక పరిశ్రమలాగా చేస్తుండు. అలాంటి ఉపాధ్యాయునికి చిన్న ఆపదొచ్చినా, చిన్న ఏ విషయంలోన్నా తన నిరుత్సాహానికి గురైనా అవన్నీ తీర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. కాబట్టి ఉపాధ్యాయులు చాలా సమస్యలు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. ఉపాధ్యాయులకు ఇది డిమాండ్ కాదు, రావాల్సింది అడుగుతున్నాం. మేము గవర్నమెంట్కు మా యొక్క వినతిని తెలియజేస్తున్నాం, విన్నవించుకుంటున్నాం. మీరు చేయాలి, ఇది మీరు చేయవలసిన అవసరం ఉంది. దాదాపు 2వ పిఆర్సీ రావాలి ఇప్పటికీ, కానీ ఇప్పటి వరకు ఒక పిఆర్సీనే ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఆర్థికంగా ఉపాధ్యాయుడు చాలా నష్టపోతున్నాడు. తర్వాత ఎన్నో డిఏలు 6 డిఏలు ఇప్పటి వరకు రావాలి. ఇంతకుముందు 10-15 సంవత్సరాల క్రితము డిఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వగానే ఇమీడియట్గా ఇక్కడికి అమలు పరుస్తుంది. ఇప్పటి వరకు 6 డిఏలు రాకపోవడం వల్ల ఆ విధంగా కూడా ఉపాధ్యాయుడు అనేది ఆర్థికంగా నష్టపోతున్నాడు. ప్రైమరీ టీచర్స్, ముఖ్యంగా ప్రైమరీ టీచర్స్లో క్లాస్కి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఎంతమంది ఉన్నా కూడా 10 నుంచి 11 వరకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లయితే తర్వాత 40 మందికి తర్వాత 60 మందికి కూడా 2 ఉపాధ్యాయులు అంటే 5 క్లాసులు 2 ఉపాధ్యాయులు ఏ విధంగా చెప్పగలుగుతారు? కాబట్టి జీవో 25ను సవరించి తప్పకుండా ప్రాథమిక పాఠశాలలో ప్రతి క్లాసుకు ఒక ఉపాధ్యాయుని ఉండేటట్లు చేస్తే విద్యా వ్యవస్థ అనేది ఇంకా మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుడు కష్టపడుతున్నాడు, కానీ 2 ఉపాధ్యాయులు 60 మందికి చెప్పడం అనేది, అన్ని సబ్జెక్టు చెప్పడం అనేది అది అంత కరెక్ట్గా రిజల్ట్ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి కదా, ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తే బాగుంటుందా, లేదు అంటే ఆయననే కంటిన్యూ అయితే బాగుంటుందా? నేను అంటుంది ఏంటంటే, నిన్న అన్నారు, కొన్ని మాటలు అన్నారు. కొందరు అన్నారంట రేవంత్ రెడ్డి గారిని విద్యాశాఖ మంత్రి మనకు లేరు, ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టండి అని ఇలా అన్నారంట. మరి ఏంటి, మరి అసలు విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉంచాలా, ఆయన ప్లేస్లో ఎవరైనా ఉంచాలా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విచక్షణతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. కాబట్టి ఒక పెద్ద మనసుతోని ఉండి ఈ విద్యా వ్యవస్థను ఆయన ఉన్నా పర్వాలేదు, కానీ దాని గురించి ప్రతి దినం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను ఏదో విద్యా వ్యవస్థను మార్చాలి, అందుకే నా దగ్గర ఉంచుకున్నాను అంటున్నాడు. కాబట్టి మరి ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి ఒకసారి విచక్షణతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ప్రతి క్షణము ఈ విద్యా వ్యవస్థ
భావి భారతను తీర్చిదిద్దేటువంటి ఈ యొక్క వ్యవస్థను చక్కదిద్దేటువంటి బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించి, ఒకవేళ మీరు బిజీగా ఉంటే దాన్ని వేరే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులకి ఇచ్చినా కూడా పర్వాలేదు, కానీ మీరు పర్యవేక్షణ చేస్తూ ఒక విద్యా వ్యవస్థని మంచి గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము.